నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏడాదికి 2 సార్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేసుకుంటున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న. చంద్రబాబుకు నా గొడవ పుస్తకాన్ని బహుకరించిన రేవంత్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి పటాన్ని భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన దళిత బాంధవుడు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని బాబు జగజ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ భారతదేశంలో దళితుల ఆశా జ్యోతులు అయినటువంటి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు 2 కళ్ళ లాంటి వారని, ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పీఠికను పార్లమెంటులో తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. దళితుల్లో అంబేద్కర్ తర్వాత జగజ్జీవన్ రావు ఇద్దరు లాంటి వారు. ఆ రోజు జగజ్జీవన్ రావు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన ఉన్నప్పుడు టైంలో బాబు జగజ్జీవన్ రావు టైంలో ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఆ రోజు పార్లమెంటులో తూచే తప్పకుండా అన్ని ఆర్టికల్స్ను వినియోగించిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు భారతదేశంలో మొత్తము సెలవు దినంగా అంబేద్కర్ సెలవు దినంగా ప్రకటించారు, బాబు జగజ్జీవన్ రావు సెలవు దినంగా ప్రకటించారు. ఎందుకంటే దళితుల్లో ఆశా జ్యోతులైనటువంటి బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారు ఇద్దరు కూడా 2 కళ్ళ లాంటి వారిని మనం అప్పుడప్పుడు స్మరించుకోవాలా, వారి స్మృతి మనం తీసుకొని నడుచుకోవాలని చెప్పేసి మేము అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల మనోభావాలను పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే దళిత నాయకులను కూడా మనం వాళ్ళ జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు అప్పుడు కూడా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అన్ని ఆర్టికల్స్ను పార్లమెంట్లో పూర్తిగా తప్పకుండా ఆమోదించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. అటువంటి ఆయన వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం దళితులుగా మేము చాలా ఆనందపడుతున్నాం. అటువంటి కార్యక్రమంలో మేము కూర్చుంటే అటువంటి నాయకులను అప్పుడప్పుడు స్మరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విజయనగర్ జిల్లా పంచాయతీ సీఈఓ సదాశివ ప్రభుకు వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా అధికారి దివాకర్ దక్షతన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న మహమ్మద్ అలీ అక్రమ్ షా ఇక విజయనగర్ జిల్లా పంచాయతీ సీఈఓగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ సదాశివ ప్రభు ಜಿಲ್ಲಾలోని ಗ್ರಾಮೀಣ ಅಭಿವೃದ್ಧಿಗೆ ತನ್ನ వంతు ಎಂతో ಕೃಷಿ చేశారని అన్నారు. ಯಾವುದೇ ವಿಷಯ ಇರ್ಬೋದು, ನಮ್ದು ತುಂಬಾ ಹಾಸ್ಟೆಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಗಿರೋದು ತುಂಬಾ ಸೆನ್ಸಿಟಿವ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್. ಸಣ್ಣ ಪುಟ್ಟ ಕಂಪ್ಲೇಂಟ್ಗಳು ಸಾಹೇಬ್ರ ಹತ್ರ ಹೋದಾಗ ನನಗೆ ತಕ್ಷಣವೇ ಮೆಸೇಜ್ ಮಾಡಿ ಫೋನ್ ಮಾಡಿ ಇವನ್ನ ಸರಿಪಡಿಸ್ಕೊಡ್ರಿ, ಈಗ ಹಾಕಿದ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅವರ ಒಂದು ದೊಡ್ಡ ಗುಣಕ್ಕೆ ನಾವು ಇದೀಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯ ಮಾನ್ಯ ಅಪರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಾಗಿರುವಂತಹ ಅನುರಾಧ ಮೇಡಮ್ ಅವರು ಕೂಡ ಆಗಮಿಸಿದ್ರೆ ಅವರು ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತ. ಇದೀಗ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಶ್ರೀ ಮಂಜುನಾಥ್ ಜೆಟ್ಟಿ ನಿರ್ದೇಶಕರು ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆಯವರು ಸ್ಕೇನ್ ವ್ಯಕ್ತಪಡಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಅಷ್ಟು ಅವರ ಅದರಲ್ಲಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಭಾವನೆಗಳನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಲಿಕ್ಕೆ ಅವರು ಅದೇ ತರ ಇದ್ದಾರೆ. ಕರಾವಳಿ ಭಾಗದಲ್ಲ ಕಲಾವಿದರಾಗಿ కర్నూలులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ పుల్లయ్య డిగ్రీ పట్టాలను అందజేశారు. విద్యార్థుల నైపుణ్యం కలిగి ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని పుల్లయ్య తెలిపారు. యువత శక్తితో 2047 సంవత్సరానికి భారతదేశం అగ్రగామి దేశంగా మారుతుందని పుల్లయ్య తెలిపారు. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈరోజు ఒక్కరొక్కరుగా ఇక్కడికి వచ్చి అక్కడ నిల్చొని సగర్వంగా ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆనందంతో సంతోషంగా సర్టిఫికేట్ తీసుకున్నారంటే దీనికంతటికి ఎవరు కారణం ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మీ వెనక కూర్చున్నారో వాళ్ళు కారణం తప్ప వేరే ఎవరు కానే కాదన్నమాట. గమనించండి, మనం ఏమైనా సరే ఎంత ఎత్తుకెదిగినా సరే మర్చిపోరానిది రుణపడవలసింది ఎవరు ఉంటే తల్లిదండ్రులు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారో, ఎవరైతే తమ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా పొందుతుంటారో వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా నక్షత్రాల కంటే కూడా ఇంకా మెరిసేదానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి మామూలుగా చెప్తూ ఉంటారు, ఏ దేశం ఎగినా ఎందుకు అలిగినా
పొగడరాని తల్లి భూమి భారతిని. థింక్ వెరీ కేర్ఫుల్లీ. నెవర్ forget your parents. Never forget your native place. Never forget the institution where you have studied. These are the most important place. Coming to the other point. ఇంకొక విషయం గమనించాలి. భారతదేశము 2047కు ఒక అగ్రగామి దేశంగా ముందుకు పోతుందని చెప్పేసి భారతీయులంతా కూడా కలకంటున్నారు. ఎందువల్ల? కేవలము మీ వల్ల మాత్రమే. మీలాంటి యువశక్తి పైన నమ్మకంతోనే దేశం అటువంటి ఆశలు పెట్టుకొని ఉంది. ఈరోజు గర్విస్తున్నాం, భారతదేశంలో అన్నిటికంటే మించి మానవ సంపద ఉంది, అన్నిటికంటే మించి యువశక్తి ఉంది. యువకులంతా కూడా శక్తివంతులైనటువంటి యువకులు ఉన్నారు. కానీ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరంతా కూడా శక్తివంతమైన యువకులే, అందరికీ మీ పైన నమ్మకం ఉంది. కానీ మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ వేసుకోగలిగి ఉండాలి. మీ శక్తి మీరు తెలుసుకున్నప్పుడే ఆ శక్తిని సక్రమంగా ఉపయోగించుకోగలరు. అటువంటి ఒక ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా ముఖ్యం. దేశంలో శక్తివంతమైనటువంటి యువకులు ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రము అందరం కూడా సంశయించవలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే నైపుణ్యం కలిగినటువంటి ఒక శక్తి కావాలి. నైపుణ్యం కలిగిన శక్తి కావాలి. స్కిల్ఫుల్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సో స్కిల్ ఇస్ టు బి అప్టైన్డ్, స్కిల్ ఇస్ టు బి ట్రైన్డ్, స్కిల్ ఇస్ టు బి డెవలప్డ్. I hope that definitely all you people have got a lot of potentiality, a lot of skillful potentiality, and I hope that certainly you will render your services to your motherland to become number one in the world. Thank you. ఆర్డీఓ కార్యాలయంలో ధరణి అంశంపై పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై మండలాల వారీగా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఇతర విషయాలపై పలు సూచనలు చేశారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశు వైద్యశాలలో టీకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అనంతరం నర్సాపూర్ బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి బస్టాండ్ పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలంటూ సూచించారు. అనంతరం బస్సు ఎక్కి ప్రయాణికుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అడిగినారు. సో అది ఒకసారి నేను అంతా కూడా మున్సిపల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, జనరల్ ఫండ్ ఎంత ఉంది, వేరే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తాను. చేసి ఏమైనా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ వేరే మున్సిపాలిటీస్కి ఏమైనా వచ్చి మనకి ఇంకా రాకుండా మిగిలిపోయిన ఫండ్స్ ఏమైనా ఉంటే కూడా తొందరలోనే ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా తెప్పించడానికి సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏమేమి స్టెప్స్ తీసుకోవాలని అవన్నీ కూడా తీసుకుంటాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది సార్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది. సో మున్సిపల్ కమిషనర్స్కి, సో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. సో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏవి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెప్పే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన సిస్టమ్, వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేదు. సో అంతా కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఇంతకుముందులాగా లేదు. అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈజీగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. పర్మిషన్స్ లేకుండా ఎవరైనా కట్టినట్లయితే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. తర్వాత వాళ్ళే బాధ్యులు ఉంటారు. కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి పెనాల్టీ కూడా చాలా పెద్ద లెవెల్ పెనాల్టీ ఉంది. తర్వాత వాళ్ళు ఇంకా ఇల్లు అమ్ముకొని పోవడమే తప్పితే ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరు, ఆ పెనాల్టీ కట్టుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. మీకు ఏమేమి పర్మిషన్స్ కావాలో కూడా మీకు లీగల్గా మీరు పంపుకున్నట్టయితే, లీగల్గా ఆ స్థలం దొరికినట్టయితే మీకు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి, పంచాయతీ అధికారులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.
దయచేసి అందరూ కూడా లీగల్గా పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్స్ ఏమైనా కానీ కన్స్ట్రక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు మాట వినకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినట్టయితే మా దృష్టికి వచ్చినట్టయితే మరి నిర్దాక్షిణ్యంగా యాజ్ పర్ యాక్ట్ వాటినన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నర్సాపూర్ బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం ఉంటుందని చెప్తుంది. ఇంతకుముందు కూడా SDFలో ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఎప్పుడైతే అంత ప్రాబ్లం లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యేసరికి సో ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల ఇక్కడంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఒకసారి పర్యటించడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి పరిష్కారం ఇంతకుముందు కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం జరిగింది. సో దాని పరిష్కారం అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేసి మరి ఇక్కడంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ నిలుగా ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. సో అదేవిధంగా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం జరిగింది. సో ఆ బస్సెస్లో కూడా పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మహిళలకు అందరూ కూడా 0 టికెట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో హస్బెండ్కి ఒక 200 రూపీస్ టికెట్ అయితే కూడా అదే టికెట్నే వైఫ్కి 0 టికెట్ కూడా చూడడం జరిగింది. సో అందరు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో చూస్తున్నాం అన్ని బస్సెస్ కూడా అంతేం రష్ కూడా లేదు. సో రష్ కూడా నార్మల్గా ఇంతకుముందు అయితే ఎంత ఉండేనో అంత రష్ ఉంది. సీట్స్ కూడా అందరికీ దొరికినాయి. సో మరి ఈ ఉచిత బస్ ప్రయాణం కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇంటర్మీడియట్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా కానీ వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్, సో ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్ ప్రయాణం వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా డిగ్రీ వరకు కూడా చదవాలనేసి కూడా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను. మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా RDO ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ధరణి పెండెంట్స్ ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కింద మనం స్టార్ట్ చేసినాము. సో మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఒక 5000 అప్లికేషన్స్ లాస్ట్ 15-20 డేస్ లోపల ఒక 5000 అప్లికేషన్స్ ధరణి అన్నీ కూడా క్లియర్ చేస్తాం. సో ప్రెజెంట్గా ఇంకొక 6000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. సో వీటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే ప్రజావాణి రోజు సో అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సో RDO ఆఫీసెస్లో, MRO ఆఫీసెస్లో, MPDO ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు. బట్ అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నారు. సో ఈ వీక్ నుంచి కూడా మేము అన్ని MRO ఆఫీసెస్, RDO ఆఫీసెస్, MPDO ఆఫీసెస్లో కూడా ప్రజావాణి స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం మండే. సో మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ సంబంధిత MRO ఆఫీసెస్, మన సంబంధిత RDO ఆఫీసెస్కి, సంబంధిత MPDO ఆఫీసెస్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ ఏమైనా సమస్య పరిష్కారం కాకపోతే RDO ఆఫీసెస్ కూడా ఉన్నాయి, RDO ఆఫీసెస్కి విజిట్ చేయమని కూడా చెప్తా ఉన్నాం. సో మరీ అక్కడ కూడా రాకపోతేనే కలెక్టర్ ఆఫీస్కి రావాలి. సో వాళ్ళు ఉట్టిగా అంత దూరం రావాల్సిన అవసరం లేదు. పరిష్కారం అంతా కూడా MROs, MPDOs, RDOs కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అన్నిటికీ కూడా అప్లికెంట్స్కి రిటర్న్గా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాము. సో అయ్యేటట్టు అయితే ఎన్ని రోజులలో అవుతుంది. ఒకవేళ కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది, సివిల్ కోర్ట్ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా, లేకపోతే ఇంకేదైనా అథారిటీ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా. సో అది కూడా రాతపూర్వకంగా కూడా పిటిషనర్స్కి ఇవ్వమని చెప్పినాం. అది కూడా జరుగుతుంది. సో ధరణి వెరిఫికేషన్ కూడా చాలా మంచి దీంట్లోనే నడుస్తూ ఉంది. సో మేబీ ఇంకొక 15-20 డేస్లో కూడా ఇదే డ్రైవ్ మోడ్లో మ్యాక్సిమం ఏవైతే మేము సమస్యలు ఇట్టే తొందరగా పరిష్కారం చేసేటివి అన్నీ కూడా చేసేస్తాం. కానీ ఏమైనా ఉంటే కూడా ఎక్కడ వెళ్తే పరిష్కారం అవుతుంది కూడా అది కూడా చూపెట్టడం జరుగుతుంది. పోలవరం మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కె సజిని ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా నగదు బహుమతి స్పాన్సర్ చేస్తున్న తర్పట్ల వెంకటేశ్వరరావు, సజిని ఉమావల్లి దంపతులు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు స్వయంగా అందించారు. ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన పి మానస, ఏ నిర్మల కుమారిలకు 8,000 రూపాయల నగదు, ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణులైన జి పావనికి 6,000 రూపాయల నగదును అందజేశారు. అమౌంట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 12,000, రెండవ బహుమతి వచ్చి 8,000 రూపాయలు బహుకరిస్తున్నారు.
అండ్ బికాస్ మా స్కూల్ నేను నిజానికి చెప్పాలంటే పోలవరం కన్నా ఇంకా పల్లెటూరులో నేను ఉంటాను. ఇంకా ఇప్పుడు ఈ పోలవరంలో అప్పటికన్నా ఇంకా చాలా విలేజ్ అన్నమాట. అంటే మా ఊళ్ళో ఒక ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది. అయితే హై స్కూల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ 3 to 4 కిలోమీటర్స్ నడవాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరైనా సరే అక్కడికి వెళ్తేనే హై స్కూల్ చదువు, లేకపోతే లేవు. బస్సులు కానీ ఆటోలు కానీ ఇలాంటివి లేవు. కాబట్టి నడుచుకునే వెళ్ళాలి లేదా సైకిల్, అంతే. ఆ రెండే అన్నమాట. అలా అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. చిన్నపిల్లలు మీకు తెలియదు అనుకుంటా, కానీ ఆడపిల్లలు చదువుకోవాలంటే చాలా కష్టం. ఆ రోజు నేను పుట్టిన రోజులు అంటే 30-40 years బ్యాక్. అయితే ఆడపిల్లల్ని చదివించడానికి కూడా చాలామంది ఇష్టపడేవారు. అలాంటి కండిషన్స్లో అంటే నేను అలాంటి కండిషన్స్ మా నాన్నగారు చిన్నప్పుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో ఐటీఐ కాలేజీ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంగారం గ్రామంలోని కేజీవీబీ పాఠశాలకు ఆనుకుని 7 ఎకరాల స్థలాన్ని ఐటీఐ కాలేజీ నిర్మాణానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో టెండర్లు పిలవగా ఒక గుత్తేదారు నిర్మాణపు పనులు దక్కించుకోవడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదని అధికారులు తెలపగా వెంటనే నిర్మాణపు పనులు ప్రారంభించాలని, లేదంటే గుత్తేదారు కాంట్రాక్టు రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని తెలిపారు. స్థలం అన్యాక్రాంతం కాకుండా స్థలం చుట్టూ కంచె వేయాలని ఆదేశించారు. మీరు ఏజెన్సీకు చెప్తా, ఏజెన్సీకి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చాం, సో ముందు ఫెన్సింగ్ ఏజెన్సీకి ఆల్రెడీ వస్తే కూడా నేను ఇచ్చాను సార్, వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటే కూడా చెప్పడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం కేంద్రంలో సంపూర్ణత అభియాన్ ప్రారంభం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి సంపూర్ణత అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. సో మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవి టాయిలెట్స్ యూస్లో చేయాలి. సంపూర్ణ అభియాన్ ఏముంది మీకు అందరు తెలియాలి, దానికోసం ఇక్కడ మనం అందరు వచ్చాం. సో నిన్న ఈ అభియాన్ కింద మనం మాముధార మండల్లో ఆల్రెడీ అందరు జనాభాకు పబ్లిక్కు మనం అది మన స్కీమ్స్, మన ప్రభుత్వం స్కీమ్స్ కింద ఏమేమి వర్క్ ఉంది అని చెప్పడం జరిగింది. సిమిలర్గా ఇక్కడ కూడా మీ అందరి జిల్లా అధికారికి మీకు మన జిల్లాకి మన రాష్ట్ర ద్వారా మనం దేశం ద్వారా ప్రభుత్వ స్కీమ్స్ ఏమేమి ఉంది, మీకు ఏమేమి ఎట్లా ఇది బెనిఫిట్స్ వస్తుంది అందరికీ మీకు చెప్పడం జరిగింది. సో నేను కూడా కొంచెం మాట చెప్తున్నాను. సో మన జిల్లాకి యాక్చువల్గా ఇది పాలిమెల్ల మండల్లో 8 గ్రామంలో. సో నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. సో మన జిల్లా నుంచి మీకు అందరి సహాయం కోసం మనం కృషి చేస్తున్నాం. ఇక్కడ మనం ఆస్పిరేషనల్ ప్రోగ్రామ్ బ్లాక్ కింద మన దగ్గర 6 ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ కింద మనకు ప్రతి బ్లాక్లో, ప్రతి బ్లాక్ కాదు, ప్రతి మండల్, ప్రతి జిల్లాలో, ప్రతి స్కూల్లో మన కరెంట్ 100% ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది. సిమిలర్గా మన రాష్ట్ర ప్రభుత్వం కింద అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద కూడా మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాం. అండ్ అది మనం మహిళా శక్తి, మహిళా సంఘాలకు అది అన్ని వర్క్స్ ఇచ్చాం. స్లోగన్స్ చేయండి అమ్మా.
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కాటారం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల పట్ల దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ హాజరయ్యారు. ఆ తర్వాత గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. నెక్స్ట్ టైం నుంచి మీ అందరి మీద కూడా కేసులు గట్టిగా పెట్టాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ టైం చేస్తాము, రెండోసారి ఈ రకంగా ఊకే చెప్పేది ఉండదు. ఇక ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తామో వాళ్ళందరి మీద కూడా గట్టి కేసులు పెట్టి అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉంటాయి గంజాయికి సంబంధించిన కేసుల్లో, కన్స్యూమర్స్ మీద కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎంటర్టైన్ చేసేది ఉండదు. కాబట్టి దీన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈ యొక్క గంజాయిని వదిలిపెట్టి మత్తు పదార్థాల జోలికి, మత్తు పదార్థాల సరఫరా జరగకుండా నా వంతు సమాజ నిర్మాణం కోసం దోహదపడతానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అయిన తర్వాత కానీ అటువంటిది గాలిని మనం వదిలేసి దిక్కుమల్ని పీల్చడము, తర్వాత ఈ గంజాయిని వైట్ ఎయిర్ పీల్చడం మాత్రం మనకి మంచి పద్ధతి కాదు. కాబట్టి అది పీల్చొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఈ గుడుంబా ఉంటుంది ఐడి లిక్కర్ కానీ అటువంటిది కూడా ఎవరు కూడా దానికి అలవాటు పడవద్దు. ఖచ్చితంగా మీరు ఏదైతే స్టడీని కంటిన్యూ చేయండి. మీకు సంబంధించి అనేకమైన పోటీ పరీక్షలకు సంబంధించినటువంటిది మనము దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. పోటీ పరీక్షల్లో మీరు పోటీ పడి ఉద్యోగాలు తీసుకోవడానికి అనేక మత్తు పదార్థాలని విడుచుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మనం ఫస్ట్ టైం కాబట్టి కోరుతున్నాము. ఈ రకంగా నెక్స్ట్ టైం నుంచి మీ అందరి మీద కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కి పెద్ద తేడా లేదని, పార్టీ ఫిరాయింపులను చేపట్టవద్దని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని, అలాంటప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తమ పార్టీలో చేరిన కె కేశవరావుతో రాజీనామా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించిందని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారంపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే 11 కోట్ల నజరానా ప్రకటించడం తెలిసిందే. ముంబై క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివం దుబేలకు ఏక్నాథ్ షిండే నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరించారు. ఈ సందర్భంగానే ఆయన టీమిండియాకు నగదు కానుక ప్రకటించారు. అయితే షిండే నిర్ణయాన్ని విపక్ష నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. రాష్ట్రం అప్పులపాలై ఉన్న స్థితిలో టీమిండియాకు అంత పెద్ద మొత్తం నజరానా ప్రకటించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ఆ డబ్బును రైతులకో, యువతకో ఉపయోగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గత 4 నెలల్లో రాష్ట్రంలో 1068 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధల్లో ఉన్న రైతులకు ఆ డబ్బు ఇస్తే తాను సంతోషించేవాణ్ణని విజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 10 అంశాల ఎజెండాపై వారి మధ్య చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు. భేటీ సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు. ఏపీ సీఎంను శాలువాతో సత్కరించారు. మరోవైపు రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పటాన్ని బహుకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.